నా పేరు ధన్య. నేను కేఎన్ఆర్ స్కూల్ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిందా అని. ఎందుకంటే ఎన్నో మంది స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళు మన కోసం యుద్ధం చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చారు. కానీ ఇప్పటికీ మన కంట్రీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని చూస్తుంటే నేనైతే స్వాతంత్రం మనకు పూర్తిగా వచ్చిందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్తో మనం ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాం. మనల్ని చూసి బయట దేశం వాళ్ళందరూ మనల్ని చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళు అలా చూడడానికి మనం అంగీకరించకూడదు. మనం కూడా వాళ్ళలాగా డెవలప్ అవ్వాలి. ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ అని అంటున్నారు, కానీ మనం మన దేశాన్ని డెవలప్డ్ కంట్రీగా చెప్పుకోవాలి. అంటే మనము అన్ని దారుణాల్ని కఠినంగా దారుణాలు చేసే వాళ్ళని ఆపాలి. కానీ లంచాలు తీసుకొని అది ఇది అంటూ మనలాంటి పేదవాళ్ళకి న్యాయం చేయనీయట్లేదు. సో అలాంటి వాళ్ళని మనము కఠినంగా శిక్షించాలి. అప్పుడే మనకి నిజంగా స్వాతంత్రం వస్తుంది. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.